Let's go. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏటుకూరి సిస్టర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. నేను ఈరోజు బెస్ట్ ఆంధ్ర స్పెషల్ పచ్చి రొయ్యల బెండకాయ పులుసు వండుతున్నాను. అండ్ నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, మంచులక్ష్మి అక్క ప్రభాస్ అన్నని అడుగుతుంది. అది చాలా ఇయర్స్ బ్యాక్ వీడియో. నేను నిన్న రీసెంట్గా చూసి ఇది కర్రీ ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. అండ్ ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను దానికోసం ఆయిల్ గిన్నె పెట్టి ఆయిల్ వేసేసి బెండకాయలు చక్కగా ఫ్రై చేసుకున్నాను. అలా చేసుకుంటే దానిలో ఉండే జిగురు మొత్తం పోతుంది. తర్వాత మిగిలిన ఆయిల్లో ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి దాల్చిన చెక్క లవంగాలు వేసి ఫ్రై చేశాను. ఇది ఆనియన్ పేస్ట్ వేసేసాను. ఒక 2-3 చిల్లీస్ వేసేసి ఆనియన్స్ పేస్ట్ మొత్తం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కరివేపాకు వేసి నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ నేను తర్వాత 2 టమాటోస్ తీసుకున్నాను. వాటిని కూడా నేను చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసి ఆ 2 టమాటోస్ ప్యూరీని కూడా వేసాను, టమాటో ప్యూరీని. అది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. నీట్గా ఇలా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్. అవి కూడా చక్కగా మంచి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా నీట్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ మనకు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ సైడ్ నాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. అండ్ అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను కేజీ రొయ్యలు తీసేసుకున్నాను. కేజీ రొయ్యలు తీసుకుంటే అవి 1/2 కేజీ వచ్చినాయి. వాటి మధ్యలో అవి నరాలు ఉంటాయి కదా, అవన్నీ నీట్గా తీసేసి చక్కగా వేడి నీళ్ళు మంచినీళ్ళు మంచిగా పోసి కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ ఇంకిపోయేదాకా ఉంచేసి తీసాను. అవే ఇప్పుడు వేసాను. అవి కూడా వేసి ఒక 2-3 మినిట్స్ తిప్పిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి చక్కగా కలబెట్టేసుకున్నాను. నీట్గా చూడండి, వీడియోలో చూపించినట్టు నీట్గా కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి కంప్లీట్గా. ఒక 3-5 మినిట్స్ అక్రాస్గా 5 మినిట్స్ పెట్టేసుకొని చక్కగా మళ్ళీ మూత తీసాక చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు మొత్తం టేస్ట్ మొత్తం ఆ రొయ్యలకు పట్టేస్తుంది. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి ముందే. తర్వాత మూత తీసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా ఆ పులుసు అనేది పోసేసుకోవాలి. మరింత పులుసు వేసిన ఒక నిమిషం ఆగిన తర్వాత నేను ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసాను. ఎందుకంటే కర్రీలో వేసిన తర్వాత ఆ పులుసు బెండకాయలకు కూడా పట్టేసి ఆ రొయ్యల స్మెల్ టేస్ట్ ఏదైతే ఉందో అది కూడా బెండకాయలకు పడుతుంది. ఇవేంటంటే వేయించిన ధనియాలు జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా. చూసారా, బెండకాయ వేసిన ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ ఎలా పైకి వచ్చి కర్రీ ఎలా టేస్టీగా మారిందో. అండ్ తర్వాత నేను ధనియా జీలకర్ర గరం మసాలా వేసేసాను. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి తిప్పాను, మంచిగా కలబెట్టేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో మధ్యలో వచ్చింది మా వాడే, ఇప్పుడు తిప్పుతుంది కూడా వాడే. అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఒక్కసారి కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.